శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము ఈవేళ సబ్జెక్టు సందేహాలు ఉంటాయండి. ప్రతి మనిషికి ముందు ఏ పన్నైనా చేయాలంటే సందేహిస్తూ చేస్తూ ఉంటాం, అంతే కదా. దాని గురించి తెలుసుకుందాం. ఈ సందేహం ఎందుకు వస్తుందండి? ఏ పని ప్రారంభించినా ఇది అవుతుందా లేదా అవుతుందా లేదా అవుతుందా లేదా అనే ఒక సందేహాన్ని ముందు పెట్టుకుంటాం. అలా కాకుండా మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉండి ఈ పని ప్రారంభిస్తే నేను చేయగలను అనే ఒక దృఢమైన విశ్వాసాన్ని మనం ముందు అనుకోవాలి. అంతేగాని ఈ ఫలానా పని చేయాలి, అది అవుతుందా లేదని ముందు నెగిటివ్నే ఎందుకు తీసుకోవాలి? అలా తీసుకోవడం వల్ల మనం ఏం చేయలేము, చేయాలనుకున్న పని కూడా చేయలేమండి. ఏమవుతుంది? ఈ ఆలోచన మనల్ని అసలు వెనక్కి లాగేస్తుంది. ఎప్పుడైతే ఈ సందేహాల ధోరణి ఉండేవాళ్ళు ఉంటారు చూసారు, చేసేవాళ్ళని చేయనివ్వరు, వాళ్ళు చేయరు, ప్రతిదానికి డౌట్. ఇది తెచ్చుకుని తిందామంటే ఏమో దానివల్ల ఏదైనా ప్రమాదం ఉందేమో, ఫలానా చోటుకు వెళ్దాము, అయితే మనం వెళ్ళేటప్పుడు ఏమైనా అవుతుందేమో. ఈ సందేహాలు ఎక్కువ వస్తూ ఉంటాయండి చాలామందిలో ఉంటుంది ఈ గుణం. వాళ్ళు పాజిటివ్గా థింక్ చేయరు, అన్నీ నెగిటివ్గా థింక్ చేస్తారు. కాకపోతే అలాంటి వాళ్ళలో ధైర్యం తక్కువ ఉంటుంది. అంటే వాళ్ళు ధైర్యం చేసి ఏ పని చేయలేరు, ఎవరన్నా చేస్తే కూడా దాన్ని వెనక్కి లాగేస్తారు. అంటే వాళ్ళకి ఆ భయం ఇతరుల మీద కూడా ఉపయోగిస్తారు, వాళ్ళకు ఉండే భయాన్ని. అందుకని ఈ సందేహ పరులకి చాలా దూరంగా ఉండాలి. వాళ్ళు ఎలాగ ఉంటుందంటే వాళ్ళు చూసిన స్వయంగా ఒక దానిని చూసినా కూడా ఇంకా సందేహిస్తూనే ఉంటారు. అది నిజమే అంటావా, నేనేమన్నా పొరపాటున చూసానేమో, లేకపోతే ఇలా ఆలోచిస్తారండి నెగిటివ్గా. ఈ సందేహ పరులని అసలు చాలా జాగ్రత్తగా ఉండాలండి, అంతా నెగిటివ్ని. అందుకని ఇప్పుడు మనము ఏదన్నా చేస్తే అంటారు కదా, ఏదన్నా పని ప్రారంభించేటప్పుడు దాన్ని శుభదాయకంగా మంచి ఆలోచనతో ప్రారంభిస్తే అది శుభదాయకం అవుతుంది. మన మనసులోని నెగిటివ్ భావాలు పెట్టుకుని చేస్తే అది నిజంగా మన భావానికి తగ్గట్టే ఉంటుంది. ఎందుకంటే మనం మనసుని ఆ విధంగా పెట్టి చేస్తున్నాం కాబట్టి. చాలామంది కొన్ని విషయాల్లోని చాలా మౌనం పాటిస్తూ ఉంటారు. మౌనం అన్ని అంటే స్పందన లేకుండా మౌనాన్నే పాటిస్తూ ఈ మౌనం నుంచి వాళ్ళకి ఏంటి, ఇతరులు ఆ మౌనం నుంచి వాళ్ళు సెల్ఫ్గా ఫీల్ అవుతారు. దానివల్ల ఏముంటుందండి, వాళ్ళు ఎప్పుడు సైలెంట్గా ఉంటారండి, ఏమీ మాట్లాడరు అంటారు. ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు మాట్లాడి వాళ్ళు చక్కగా యాక్టివ్గా ఉంటారు చూడండి, వాళ్ళని నిందిస్తారు. ఉన్నమాట మాట్లాడితే ఊరికి దూరం అని సామెత ఉంది కదండి. ఎప్పుడన్నా చూడండి, నిజం మాట్లాడితే నిజంగానే అపనిందలు వస్తాయి. అదే అబద్ధాలు మాట్లాడతారు చూడండి, వాళ్ళని అని మెచ్చుకుంటారు. కానీ నిజం నిలకడ మీద తెలుస్తుందని ఒక సామెత ఉంది. అదే ప్రకారంగా ఎప్పుడు మనము ఇతరులకి మంచి చేద్దాం, మంచి మాటలే మాట్లాడదాము, ఉన్న మాటలే మాట్లాడదాం. అబద్ధాలు చెప్పడము ఇవన్నీ, ఒక్క అబద్ధం ఆడితే ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి 100 అబద్ధాలు ఆడాలండి. అదే నిజం మాట్లాడితే నీకు ఆ రోజు అనుకున్న ఆ నిజం నిలకడ మీద నిదానంగా బయటపడుతుంది. కాబట్టి ఆ రోజు నిజంగానే ఉన్నమాట మాట్లాడారండి, మీ మాటను మేము నమ్మలేకపోయాము, ఈ అబద్ధాన్ని నమ్మి మేము మోసపోయామండి, ఆ తర్వాత పశ్చాత్తాపడతారు. అదే అంటారు కదా, చేతులు కాలి కాకులు పట్టుకుంటే ఏమి సుఖమని. అందుకని ఇప్పుడు జరుగుతున్న జనరేషన్ కూడా అలాగే ఉందండి.
ఇప్పుడు మంచి భావాలతోని మంచి రకంగా మాట్లాడి మంచి నీకు మంచి జరుగుతుందని చెప్తే ఎవరన్నా నమ్ముతారండి? నమ్మరు. డబ్బు సంపాదన కోసము పిచ్చి పిచ్చి వేషాలు వేసుకుంటూ లేనిపోని నీకు జాతకం చెప్తాము, అది చెప్తాము, ఇది చెప్తామంటే దానికి వెళ్తారు. ఇక్కడ రియల్గా నీకు మంచి మాటలతోని పైసా ఖర్చు లేకుండా ఆ భగవంతుడే నీకు చెప్తున్నాడేమో అనుకుని నీ భావాన్ని పాజిటివ్గా పెట్టుకుని ఒకవేళ ఆలోచించగలిగితే ఎక్కడో లేదండి, ఆత్మ పరమాత్మ అన్నారు. నిజంగా అందులోనే మనకి తెలిసిపోతుంది. ఈ జాతకాలు ఇవి అవి చూపించుకొని వాళ్ళకి బోళని డబ్బులు తగలబెట్టి చివరికి నీదొచ్చా అంటే ఆ వృత్తిని ఎంచుకున్నవాడు నిన్ను ఆ విధంగా నీ దగ్గర నుంచి డబ్బులు సంపాదించుకుంటున్నాడు. ఆ మాత్రం కూడా మనం ఆలోచించలేకపోతున్నారండి ఇప్పుడు. ఎంతసేపటికి అశాంతిగా ఉంది, లేకపోతే నాకు బాగోలేదు అని చెప్పి ఈ ఆలోచనతో ఎవరి దగ్గరికి పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడము, ఈ జాతకాలు అవి ఇవి చూపించుకోవడము, ఆ తర్వాత మళ్ళీ మొదటికి రావడం. ఇదంతా కాదండి, భగవంతుని నమ్మండి. మనకు ఒక ఇంటి దేవుడని మన చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు మనకు చెప్తూ ఉంటారు. ఆ దైవాన్ని నామస్మరణ చేస్తూ చక్కగా ఆ భగవంతుడిని నమ్ముతూ ఉన్న మాట మాట్లాడుతూ, అంటే మంచి మాటలు అబద్ధాలు ఆడకుండా చక్కగా జీవిస్తే నిజంగా దానికి మించింది ఏమీ లేదండి. ఆస్తి ఆటోమేటిక్గా అన్నీ మనకి వస్తాయి. ఒక అబద్ధము ఎంత చెడు చేస్తుందంటే మొత్తము మన ఫ్యామిలీనంతా నాశనం చేస్తుంది. మనం ఒక్కరితోనే పోతుంది, ఒక ఫ్యామిలీకి చెడు జరుగుతుంది. కాబట్టి చాలా వరకు పరుగులు తీయకుండా ఈ జాతకాలు అవి ఇవి అంటూ లేనిపోనివి అంటే అరాకొర అంటే ఏమీ తెలియకుండా సంపాదన కోసము ఎంపర్లాడే వాళ్ళ దగ్గరికి జాతకాల కోసము వాటి కోసము వెళ్ళకండి. మనస్సు పెట్టి చక్కగా నిలకడగా ఆలోచిస్తే మీ దగ్గరికే అంతా వస్తుందండి. మనకి ప్రతి ఒక్కరూ ఆ విధంగా థింక్ చేసి చూడండి. నిజంగా పొద్దున్న లేచిన కాడి నుంచి పరుండే వరకు మనం ఏం చేస్తున్నామో అనే దాని మీద ఆలోచిస్తూ మన పనిని అంటే మనం ఏవో పనులు చేసుకుంటూనే ఉంటాం కదా, ఆ పని మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ అంటే చూడండి, మనకి ఉద్యోగం చేసేవాళ్ళు ఉంటారు. మరి ఆ ఉద్యోగాన్ని భగవంతుడిగా భావించి వృత్తే దైవం అంటారు కదా, ఇది నాకు భోజనం పెడుతుందిరా అని చెప్పి ఆ విధంగా భావిస్తే నిజంగా దాని నుంచి మనము ఎంత ప్రశాంతంగా బతకగలుగుతామనండి. అలా కాకుండా చేసేది ఒకటి ఇంకా చెయ్యాలి ఆత్రపడిపోయి ఇంకా నేను ఏదో సాధించాలి అనుకుని లేనిపోని వాటికి పరుగులెడుతూ ఏదన్నా మనకి నిరుత్సాహం కలిగిందనుకోండి, వెంటనే నాకేదో బాగోలేదు, గ్రహదోషం వచ్చింది, ఆ దోషం వచ్చింది, ఈ దోషం వచ్చిందంటూ వెంపర్లాడుతూ పరుగులెత్తడం. మన వీక్ పాయింట్ తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వు అన్ని వేలు పట్టరా, ఇన్ని వేలు పట్టరా, నీకు అంతా సరి చేస్తారంట. ఏమీ లేదండి, అవన్నీ ఉట్టిదే, అదంతా ఉట్టిదే. మన మనస్సుని చక్కగా ప్రశాంతంగా పెట్టుకొని మన ధైర్య సాహసాలతో చక్కగా ధైర్య సాహసే లక్ష్మి అన్నారండి. చూడండి, మనం ధైర్యంగా ఉంటే సాహసంతో ఏ పనులన్నా చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా లక్ష్మీదేవి మన దగ్గరికి వస్తుంది. అంతేగాని మనకి ఏమి లేకుండానే పిచ్చి పిచ్చి ఆలోచనలతోని మనస్సుని పరిపరి విధాలుగా పెట్టుకుంటే ఇలాగే ఉంటుందండి. ఇప్పుడు చాలా వరకు జరుగుతున్న జనరేషన్ ఇదే జరుగుతుందండి. ఇది ఎంత తప్పో చూడండి. దానివల్ల అంటే ఇందులోని వాళ్ళు ఎలాగ ఆలోచిస్తారంటే కష్టపడకుండా మనము ఏదైనా మన దగ్గరికి వచ్చేయాలి, అది వచ్చిందా అది స్థిరంగా ఉండిపోవాలంటే అప్పుడు మన ఆలోచనలు ఎలా ఉండాలి, ధైర్యంతో కూడుకుని పాజిటివ్ థింకింగ్ ఉండాలి. అప్పుడు కదా మనం ఏదైనా మన దగ్గర నిలబడుతుంది. మనము ఇతరులని చెడపాలనో లేకపోతే లేనిపోని ఆలోచనలతో చేసామనుకోండి, నిజంగా మనకి అది నష్టమేనండి. అదైతే మంచి పని అయితే కాదు.
చెరపకురా చెడవు అని కూడా అంటారు. మనము ఇతరులని ఏ విధంగా అయితే మభ్య పెడతామో, చాలామంది చూడండి వేరే వాళ్ళకి ఈ జాతకాలు చెప్పు అవి చెప్పు ఇవి చెప్పు వాళ్ళ సంపాదన కోసం దోచుకుంటారు. కానీ నిజంగా వాళ్ళకి నిలబడుతుందా? అది కాదండి. అదే వాళ్ళు కష్టపడతారు ఆటోమేటిక్గా. ఆ రోజు ముక్తి కోసము వాళ్ళు అబద్ధాలాడి లేనిపోని అన్నీ చెప్తారండి. ఇతల వీక్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు దాన్ని నమ్ముతారు, వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. ఇది ఎవరి తప్పు? ఎవరైతే నెగిటివ్ థింకింగ్తో ప్రతిదాన్ని సందేహిస్తూ వెళ్తారో వాళ్ళే నష్టపోతారు. అంటే నిన్ను క్యాష్ చేసుకున్నవాడు తెలివైనవాడు. అక్కడ ఎప్పుడైతే మనము తెలివైన వాళ్ళము నాకేదో జరిగిపోతుంది అనుకుని అపోహ చెంది వెళ్తాం చూడండి, మనమే తింగరోళ్ళు. అలా వెళ్ళిన వాళ్ళే తింగరాడు, వాళ్ళకేం తెలియదు. అలా కాకుండా ప్రశాంతంగా ఆలోచించగలిగితే ఈ టెన్షన్లు గిన్షన్లు ఏదైనా చిన్నది జరిగితే చాలు, వృత్తిలో ఏదైనా జరిగితే చాలు, ఇంకేముంది నా జాతకం మారిపోయింది, నాకేదో జరిగిపోతుంది, నాకేదో పట్టుకుంది, ఈ భావాలతో వెళ్ళిపోతున్నారు. ఎప్పుడైనా నెగిటివ్ థింకింగ్ని మానేసి పాజిటివ్గా, అంటే మనకి చెడు జరిగిన దానిలో కూడా దాన్ని పాజిటివ్ చేసుకుంటే అప్పుడేమవుతుందండి? ఇప్పుడు ఎవరో వచ్చారు, ఎవరో దగ్గర ఒక వ్యక్తి దగ్గర మనల్ని ఆ వ్యక్తి దూషించాడు. అతను మనకు చెప్పాడు, ఒరే మొన్న ఒక అతను వచ్చాడు నీ గురించి చెప్పాడు, ఇలాగా చెప్పాడు అన్నాడు. అయితే మనము ఏం చేస్తున్నాము? ఆ చెప్పినోడు ఏం చెప్పాడో తెలియదు, కానీ మనకి దగ్గర పరిచయంగా ఉండి ఒక స్నేహభావంతో ఉండి ఈడు చెప్పిన మాటలనే మనం నమ్ముతాం. సహజం. ఎందుకంటే బాధపడతాం, వాడు అలా అన్నాడా, వాడు అలా అన్నాడు. నిజానికి నిజం తెలుసుకుంటే ఏమవుతుందండి? అతను ఏం చెప్పాడో అంటే అసలు విషయాన్ని దాచేసి వీడు మన మీద, ఎవరైతే ఒక వ్యక్తి వచ్చి ఇతనికి చెప్పాడో ఆ చెప్పిన వ్యక్తి వచ్చి మన దగ్గర అన్నాడో, ఆ చెప్పిన వ్యక్తి మన దగ్గర చెప్పిన వ్యక్తి అది కరెక్ట్గా చెప్పలేదు, అబద్ధం ఆడాడని అక్కడ అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకొని కొంతవరకు మనం ఆలోచించగలిగితే దాన్నేనండి నెగిటివ్ని చూడండి. ఏదైనా ఎవరన్నా చెడుగా మాట్లాడారంటే దాన్ని ఎక్కువగా తీసుకుంటాం, చాలా అవునా 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 అని. కొందరు మన వీక్ మెంటాలిటీ మీద దెబ్బ కొట్టాలి, మనం కరెక్ట్గా వెళుతున్నాము, మంచి మార్గంలో వెళుతున్నాము, మనల్ని 10 మంది ఆహా ఓహా అంటున్నారు అనుకోండి, దీన్ని ఎలాగైనా దెబ్బ కొట్టాలి అనే ఒక ఉద్దేశంతో ఏమండి మొన్న ఒక ఆమె వచ్చింది మీ గురించి ఇలా చెడ్డగా చెప్పింది అన్నారనుకోండి, నిజంగానే ఉన్నది మర్చిపోతామండి, దాని గురించి ఆలోచించాం. ఆమె వచ్చి ఆమె ఎవరో అంటే నా గురించి ఇలాగ అన్నదంట అని దీని గురించే థింక్ చేస్తాము. ఇది మానవ సహజం. కాబట్టి అలా కాకుండా దాన్ని మనం పాజిటివ్ చేసుకున్నాం. సరే అనుకోనిలే పోన్లే, అలా కూడా అనుకుంటున్నారేమో, అయితే నేనే ఏదో సరి చేసుకోవాలి అని మనం థింక్ చేయగలిగితే అప్పుడు ప్రశాంతంగా ఉంటాం. మనం చేయగలిగిన పనిని సక్రమంగా చేయగలుగుతామండి కదా. ఇదే విషయం మీద మళ్ళీ రేపొద్దున తెలుసుకుందామా? అంతవరకు అందరికీ సాయిరామండి.